ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆమేన్. దేవుని వాక్య భాగం జీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తాను మన కొరకు అర్పించుకొనెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును పరిచయం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. లేవి కాండం 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధులను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును ఏర్పరచితిని. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 5వ వచనం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటాను తండ్రి. మమ్మల్ని మీరు ఏర్పరచుకుని ఉన్నారు ప్రభావ, మమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.